హలో అండి. ఈరోజు ఒక స్పెషల్‌గా అంటే వంకాయ కామనే. కాకపోతే స్పెషల్‌గా మనం అందులో వేసే ఇంగ్రీడియెంట్ ఒకటి ఉంటుందనమాట. సో, ఆ ఇంగ్రీడియెంట్ ఏంటిదో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వంకాయ కూర వండిన ప్రతిసారి మీరు అది వేసుకొనే తింటారనమాట. అంత బావుంటుంది. ఓకే అండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా వంకాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం పొడవుగా కట్ చేస్తాం కదా! అలా కాకుండా ఇలా చిన్నగా కట్ చేయండి. ఇదే అండి మనం వంకాయలో వేస్తున్న ఇంగ్రీడియంట్ చింతకాయలన్నమాట ఇవి. చింతకాయల్ని బాగా నూరుకొని మనం ఇది నిల్వ పచ్చడిలాగా చేస్తాం గదా! మనం పచ్చిమిర్చి అవన్నీ వేసి. సో, అది సెపరేట్‌గా తీసి కొంచెం అందులో మనం పచ్చిమిర్చి అలా పేస్ట్ చేసుకుంటాం కదా! అందులో వేయాలన్నమాట. దాంట్లో చింతగింజలు గానీ, పెద్ద పెద్ద తొక్కులు గానీ ఉంటే తీసి పడేయండి. ఈ చింతకాయని వేయడం వల్ల వంకాయ కూరకి సెపరేట్ టేస్ట్ వస్తుందనమాట. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేస్తున్నట్లు. అంతే అండి. ఒక మిక్సీ జార్‌లోకి మనం ఈ పచ్చిమిర్చి మనకు టేస్ట్ తగ్గట్టు, కారం తగ్గట్టు వేసుకోండి. అందులోనే ఈ చింతకాయల్ని వేసుకోండి. పులుపు బట్టి వేయండి. ఎందుకంటే పుల్లగా ఉంటే బావుండదు గదా! మరీ పుల్లగా ఉంటే. సో, పులుపుని బట్టి వేసుకోండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా అల్లం ముక్క, పసుపు, ఇంకా సాల్ట్ కూడా అందులోనే వేయండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని బాగా బరకగా పేస్ట్ చేయాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోకండి. బరకగానే చేసుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు అలా మిక్స్ చేసుకోండి మొత్తం. ఇలా ఈ ఒక్క పేస్ట్‌తో మొత్తం కూర టేస్ట్ అంతా మారిపోతుందండి. అంత బావుంటుంది. పుల్ల పుల్లగా బావుంటుంది. నేను దానికోసం ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నాను. ఇందులో చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదా టేస్ట్. అందుకోసమని ఇందులో చేస్తున్నాను అనమాట. దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో పోపు దినుసులన్నీ వేయండి. పోపు దినుసులు కూడా వేగాలండి. బాగా చిటపటలాడిన తర్వాత మనం అందులోకి కరివేపాకు వేయండి. ఆయిల్లోనే వేయండి డైరెక్ట్‌గా. తర్వాత లాస్ట్‌లో కంటే ఇలా ఆయిల్‌లో వేయడం వల్ల ఫ్లేవర్స్ బాగా రిలీజ్ అవుతాయన్నమాట. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. నేను హాఫ్ కేజీ వంకాయలకు 1 ఆనియన్ తీసుకున్నానండి. 1 మీడియం సైజ్ ఆనియన్. ఆనియన్ కూడా బాగా వేగేదాకా మిక్స్ చేస్తూనే ఉండండి. మాడగొట్టకండి. బాగా మాడిపోతే టేస్ట్ బాగుండదు మళ్ళీ. మెత్తగా ఉడికిపోయిన తర్వాతే మనం అందులోకి వంకాయలు వేసుకోవాలి. అంతే అండి. ఆనియన్ ఉడికిపోయింది. సో, అందులోకి నేను వంకాయలన్నీ వేస్తున్నాను. వంకాయలు ఉప్పు నీటిలో వేయండి. అలా అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే బ్లాక్ కలర్‌లో వస్తాయన్నమాట. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల హాఫ్ ఎన్ అవర్ అయినా సరే ఇట్లా వైట్‌గానే ఉంటాయి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి స్టార్టింగ్. మూత పెట్టి అలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత అందులో నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను కదా! సో, 2 మీడియం సైజు టమాటాలు వేస్తున్నాను. ఆ టమాటాలు వేయగానే కలపకండి. దాని మీద మనం పసుపు వేయండి. పసుపు చూసుకొని వేసుకోండి. మనం ముందే అందులో గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చిలో వేసినాం కదా! సో, ఇప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం వేసుకోండి. కలపకుండా అలాగే పెట్టేయండి. ఆ టమాటాలు అలా ఉడికిపోతాయన్నమాట. మధ్యలో క్యాప్ తీసి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసి అలాగే మిక్స్ చేయకుండా క్యాప్ పెట్టేసేయండి. అలా స్ప్రెడ్ చేయండి. అది తొందరగా ఉడుకుతుందన్నమాట అట్లా స్ప్రెడ్ చేయడం వల్ల. క్యాప్ పెట్టేసి ఒక 5-6 మినిట్స్ అలా వదిలేయండి. కలపొద్దండి. అస్సలు కలపొద్దు. ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఒక మిక్స్ ఇచ్చేయండి. బాగా కలుపుకోండి. ఇలా ఈ వంకాయ కూరలో అంటే పచ్చికారం వేస్తేనే వంకాయ కూర చాలా బావుంటుంది. ప్లస్ అందులో మనం చింతకాయ వేసినాం కాబట్టి ఎంత బావుంటుందో మీకు చెప్పలేనండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుందనమాట. ఎప్పుడు వంకాయ కూర చేసినా మీరు ఇలా చేసుకొనే తింటారు. అంత బావుంటుందనమాట. ఈ పాతకాలంలో మనం ఇలాగే చేసేవారంట అండి. ఇది మా నానమ్మ రెసిపీ అనమాట. మా నానమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. సో, అలా మిక్సీ జార్‌లో వాటర్ కొంచెం అలా వేసుకొని కొన్ని వాటర్ అండి. ఎక్కువ వాటర్ పట్టవు. అసలు పొయ్యొద్దు. కాకపోతే కొన్ని లైట్‌గా టీ గ్లాస్ ఉంటుంది కదా! అందులో హాఫ్ వాటర్ పోసిన నేను. అంతే అండి మన రెసిపీ అయిపోయినట్టే. మనం చింతకాయ అది వేసినాం కదా! పచ్చిమిర్చి పేస్ట్. అది వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అదే ఉడికిపోతుందండి.
వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి వంకాయ కూర చేయడానికి. ఒక 15 to 20 మినిట్స్‌లో ఈ కర్రీ రెడీ అయిపోయిందండి నాకైతే. సో అంతే అండి, మన వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ చాలా చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని. చాలా బాగుంటుంది. ఇది అమ్మమ్మలు, నానమ్మలు చేసిన రెసిపీ అనమాట అప్పట్లో. ఇది మా నాన్న చెప్తే నేను చేసిన అనమాట. సో అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి ఎలా ఉందని చెప్పి.